హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే శివరాత్రి స్పెషల్ అనమాట. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ పొటాటోని ఎలా ఈజీగా అండ్ సింపుల్గా టేస్టీగా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. నా స్టైల్లో ఒకసారి స్వీట్ పొటాటోని ఇలా ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది, అంత బాగుంటుంది. అండ్ ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోని ఎలా బాయిల్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్వీట్ పొటాటోని మంచిగా వాష్ చేసి తీసుకోవాలి. దీనిపైన మట్టి మట్టి ఉంటుంది కదా, అలాంటిది ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసి మనం ఏ బౌల్లో అయితే ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వాటర్ ఏమీ అవసరం లేదు, వాటర్ లేకుండా జస్ట్ నార్మల్గా 2 to 3 డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ తోటే ఫ్రై చేసుకుంటాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా ఆయిల్తో ఫ్రై చేసుకుంటే. అండ్ మనకి ఈజీగా కూడా అయిపోతుంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ పొటాటోది ఇలా ఆయిల్తో ఫ్రై చేసుకుంటే. సో తప్పకుండా ట్రై చేయండి. వాటర్ ఏమీ లేకుండా ఇలా ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేనైతే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఆయిల్ అన్ని పొటాటోస్కి మనకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిపైన క్యాప్ పెట్టేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కాస్త ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 2 minutes నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన క్యాప్తో కవర్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా క్యాప్తో కవర్ చేసి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇదేంటి అంటే ఆయిల్ ఉంటుంది కదా, సో దాంతో ఇదంతా ఉడికిపోతుంది అనమాట. 2 minutes తర్వాత ఒకసారి క్యాప్ తీసేసి ఈ స్వీట్ పొటాటోస్ అన్నింటినీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవడం వల్ల 2 sides ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి అనమాట మనకి. ఇలా ఒకసారి టర్న్ చేసుకున్నాక మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని సేమ్ ఇలా బాయిల్ ఉడికించుకోవడమే. మళ్ళీ క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మరొక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి దీన్ని. మరొక 2 minutes తర్వాత క్యాప్ తీసుకొని ఒకసారి ఇలా చెక్ చేసి చూడండి. ఇక్కడ చూడండి మనకి పొటాటో అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము దీనిపైన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇష్టం ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొందరు స్వీట్గా అనుకునే వాళ్ళు అయితే ఈ టైంలో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. లైట్గా అలా సాల్ట్ వేయడంలో టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే. కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి సాల్ట్ మొత్తం పట్టుకునేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 1 minute అలా ఈ సాల్ట్ అంతా కొంచెం మెల్ట్ అయ్యి మనకి ఈ దుంపకి పట్టుకునేలాగా టేస్ట్ అనేది వచ్చేంతవరకు ఒక 1 minute అలా దీనిపైన క్యాప్ పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. టోటల్ 5 to 6 minutesలో మనకి స్వీట్ పొటాటో అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి లాస్ట్గా ఒక 1 minute అలా ఈ సాల్ట్ కొంచెం మనకి దుంపకి పట్టుకోవాలి కాబట్టి ఒక 1 minute ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతే, 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నామంటే మనకి స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారినాక తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా స్వీట్ పొటాటోని ఎలా ఫ్రై చేసుకోవచ్చో. అండ్ ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఇది. అండ్ రేపు శివరాత్రి కదా, సో మనం ఇలా సింపుల్ ఈజీగా చేసేస్తే మన పని కూడా త్వరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ స్వీట్ పొటాటో టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ స్వీట్ పొటాటో కాస్త చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీనిపైన పీల్ తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇదిగో చూసారు కదా, పీల్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి స్వీట్ పొటాటో అయితే మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, ఉడికిపోయింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. టేస్ట్ బాగుందా? నీకు నచ్చిందా బాబీ? చూసారు కదా, ఒక 5 to 6 minutesలోనే ఎంత పర్ఫెక్ట్గా ఇలా టేస్టీ స్వీట్ పొటాటోని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.